మా పాప అయితే లంచ్ బాక్స్లోకి కర్రీ రైస్ పెడుతుంటే రోజు కొంచెం వదిలేసుకొని తీసుకొస్తుందండి. ఎందుకంటే రోజు కర్రీసేనమ్మా అని అడుగుతుంది. అందుకని చెప్పి ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని క్యారెట్ రైస్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ క్యారెట్ని అయితే పైన చెక్కు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని నీట్గా అయితే ఇలా తురుముకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తురుము ఉంచుకున్నాం కదా క్యారెట్, అదైతే వేసుకొని మనకి 50% అయితే ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. క్యారెట్ ఎక్కువ ఫ్రై అయిందంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రై అయిన క్యారెట్లో మనం అన్నం కలుపుకొని తిన్నట్టు ఉంటుంది. కానీ క్యారెట్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని రైస్ కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ దింపే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.